వైట్ చేస్తారా మొత్తం ఇక్కడ ప్రెస్ గ్యాలరీ ఉండాలా జనరల్ ఉంటుంది సార్ ఎక్సెప్షన్ మనం అది ఒకటే 3 చైర్స్ ఇండివిజువల్ చేసి ఒక టేబుల్ వేసి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 60 మెంబర్స్ మామూలు 50 6 కూడా అన్ని అక్కడ పెట్టుకుంటారు మామూలు సైడ్కేనా ఆ 6 కూడా అఫిషియల్స్ ఆ సైడ్ ఆ పక్క మైక్ సిస్టమ్ సెక్షన్ హెడ్స్ వస్తారు మామూలు ముందు ఇచ్చారనుకోండి రెండు మున్సిపాలిటీస్కి 4 నగర పంచాయతీలకి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎంపిక చేయాలి. దీనికి సంబంధించి ప్రొసీజర్ ప్రకారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్నే అపాయింట్ చేసింది గవర్నమెంట్. ఇక మిగతా అర్బన్ లోకల్ బాడీస్ 6కి నన్ను ఆథరైజ్ చేస్తూ గెజిటెడ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయమన్నారు. ఈ 6 అర్బన్ లోకల్ బాడీస్కి డిప్యూటీ కలెక్టర్స్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నేను అపాయింట్ చేస్తూ ఈ ప్రొసీడింగ్స్ నిర్వహించడానికి వాళ్ళని ఆథరైజ్ చేశాము. 18వ తారీఖున 11 గంటలకి ఎవరైతే నూతనంగా ఎన్నిక కాబట్టారో వాళ్ళందరూ కూడా హాజరవ్వాలి. ఆ రకంగా అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశాము. నిన్న కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ఇచ్చేటప్పుడే ఈ సమావేశానికి కూడా హాజరవ్వాలని చెప్పి అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్సెప్షియో మెంబర్స్ కూడా ఉన్నారు. అంటే మరి ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్సెప్షియో సభ్యులుగా ఉంటారు. ఇక ఎమ్మెల్యేకి అయితే ఆయన నియోజకవర్గంలో ఆప్షన్ ఉంటుంది అక్కడున్న అర్బన్ లోకల్ బాడీని సంఖ్యను బట్టి. అట్లాగే ఒక అర్బన్ లోకల్ బాడీ మరి 2-3 నియోజకవర్గాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఆ సందర్భంగా కూడా ఎమ్మెల్యేస్కి ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రకారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి మరి ఎమ్మెల్యేగా అట్లాగే మినిస్టర్గా ఉన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. వారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఎక్సెప్షన్గా ఉంటారని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. అట్లాగే ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారికి నగరపాలక సంస్థ కొంత భాగం, అట్లాగే చీమకుర్తి కూడా ఉంది. ఆయన కూడా నగరపాలక సంస్థకే ఎక్సెప్షన్ మెంబర్గా ఉంటారని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సో ఆ రకంగా మనకు ఓవర్లాపింగ్ వచ్చింది. వీళ్ళిద్దరూ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎంపిక చేసుకున్నారు. అట్లాగే ఎంపీ గారు కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లోనే ఎక్సెప్షన్గా మెంబర్ ఉంటారని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. ఇంకా మిగతా అన్ని అర్బన్ లోకల్ బాడీస్లో సంబంధిత స్థానిక శాసనసభ్యులు ఎక్సెప్షన్గా ఉంటానని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. అది గవర్నమెంట్ కూడా తెలియపరిచాం. బాపట్ల ఎంపీ గారు అద్దంకి ఇచ్చారు. సో వీళ్ళు కూడా ఈ కౌన్సిల్ మీటింగ్లో పదవి రీత్యా కౌన్సిల్ మెంబర్స్గా వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు పార్టిసిపేట్ చేసే హక్కులు ఉంటాయి ఓటింగ్తో సహా. 18వ తారీఖున స్పెషల్ మీటింగ్ అంటాం. ఈ నగరపాలక సంస్థ సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక చేయాలి. దానికి సంబంధించి ఆ రోజున మరి ముందు సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత మేయర్ అయిన తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది.